జాబ్ మిత్ర లిజనర్స్ అందరికీ నమస్కారం అండి. 18th ఏప్రిల్ అండ్ 19th ఏప్రిల్ కరెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఎప్పట్లాగానే ఈ కరెంట్ టాపిక్స్ చెప్పడానికి ముందు ఒక మంచి మాట ఏదైతే మన కొటేషన్ ఉందో అది చెప్పుకొని మన టాపిక్స్ని వెంటాం. ఈరోజు సాక్షి పేపర్లు ఇచ్చిన కొటేషన్ అండి, కానీ అది నాకు బాగా నచ్చింది. మీ అందరికీ మన అందరికీ ఖచ్చితంగా ఇది అప్లై చేసుకుంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుతాం. మానవుల ఉత్తమ గుణాల్లో సాహసానికి ప్రథమ స్థానం ఉంటుంది. ఎందుకంటే మనిషిలోని ఇతర గుణాలకు కూడా అది హామీ ఇస్తుంది అని గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఏంటి ఆ కొటేషన్? మానవ ఉత్తమ గుణాల్లో సాహసానికి ప్రథమ స్థానం ఉంటుంది, ఎందుకంటే మనిషిలోని ఇతర గుణాలకు కూడా అది హామీ ఇస్తుంది. మనం ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే సాహసం. ధైర్యంతో కూడిన సాహసం ఎప్పుడైతే మనలో ఉంటుందో మన అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరగలుగుతాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రతి వ్యక్తి భయపడుతున్నప్పటికీ కూడా ఆ కరోనాకి వ్యాక్సిన్ తయారు చేయడం కోసం భారతదేశం అనేది సాహసం చేసింది. కాబట్టి ఈ రోజుకి మనం కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ అందుబాటులో తీసుకురాగలిగాం. అదేవిధంగా మనం ఏ లక్ష్యాన్ని చేరాలన్నా ఖచ్చితంగా దానికి కావాల్సిన ధైర్యంతో కూడినటువంటి సాహసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మరి ఎస్టర్డే అండ్ టుడే కరెంట్ టాపిక్స్ చెప్పడానికి ముందు ఎప్పట్లాగానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే ఫ్రెండ్స్, ఎస్టర్డే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అండి. నిన్న ఎస్టర్డే అంటే ఆదివారం రోజు ఇచ్చినటువంటి ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో మనకి ఇంపార్టెంట్ టాపిక్స్, మేజర్ టాపిక్ 2 టాపిక్స్ వచ్చాయండి. ఏంటి ఆ 2 టాపిక్స్ అంటే, ఫస్ట్ టాపిక్ ఉన్నత ఆదర్శానికి సాంకేతిక దన్నం. అంటే దీని కంటెంట్ ఏంటంటే భూదాన ఉద్యమానికి 70 years కంప్లీట్ అయ్యేది. భూదాన్ మూమెంట్ ఏదైతే ఉందో అది నిన్నటికి 70 years కంప్లీట్ అయ్యింది. అదే ఫస్ట్ టాపిక్ అండి, భూదాన్ మూమెంట్. దానికి మరో పేరేంటి? ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ అంట. ఈ భూదాన ఉద్యమానికి 70 years అయిన సందర్భంగా నిన్న మనకి ఈ ఆర్టికల్ అనేది న్యూస్ పేపర్లో రావడం జరిగింది. 18 ఏప్రిల్ 1951 రోజున ఈ భూదాన ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆచార్య వినోబా భావే. ఆయనకు మరో పేరేంటి? నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియా అంట. నేషనల్ టీచర్ ఆఫ్ ఇండియా. మనందరికీ తెలుసు ఈ ఆచార్య వినోబా భావేకి మనకి ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ 1958లో 1958వ సంవత్సరంలో ఆయనకి రామన్ మ్యాగసెస్ అవార్డు కూడా ఇచ్చింది. రామన్ మ్యాగసెస్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏషియా నోబెల్గా పిలువబడుతున్న అవార్డు. 1958లో భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా రామన్ మ్యాగసెస్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఎవరు? ఆచార్య వినోబా భావే. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1983లో ఆయనకి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అనేటువంటి భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం తీసుకుంటాం. అయితే ఆచార్య వినోబా భావే ఏ సందర్భంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు? అసలు ఈ ఉద్యమం 2 దశాబ్దాల దగ్గర నడిచింది. ఇది సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా? దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ సందర్భంలో దీన్ని ప్రారంభించారు? ఈయన హైదరాబాద్లోని శివరాంపల్లిలో 1951 ఏప్రిల్లో జరిగిన సర్వోదయ సమావేశానికి ఆచార్య వినోబా భావే వచ్చారంట. అది ముగిసాక పాదయాత్ర ప్రారంభించి ఏప్రిల్ 17న పోచంపల్లికి చేరుకొని గ్రామస్తులతో సమావేశమయ్యారంట. తమకు కొద్దో గొప్ప భూమి ఉంటే జీవనోపాధి లభిస్తుందన్న పేదల మాటలు ఆయనలో ఆలోచన రేకెత్తించాయి. ఈ పేదలకు భూమి ఇప్పించడానికి మనం ఏం చేయగలము అని మరుసటి రోజు గ్రామస్తులను అడిగారు వినోబా భావే. ఆ విధంగా తన భూముల నుంచి 100 ఎకరాలను దానం చేయడానికి స్థానిక భూస్వామి అయినటువంటి వెదురు రామచంద్రారెడ్డి ఎవరిచ్చారు? వెదురు రామచంద్రారెడ్డి. పోచంపల్లి, నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో వెదురు రామచంద్రారెడ్డి మొట్టమొదటిసారి ఈ భూదాన ఉద్యమంలో భాగంగా 100 ఎకరాల పొలాన్ని ఆయన దానం చేయడం జరిగింది. ఆ విధంగా ప్రారంభమైన ఉద్యమం సుమారుగా 2 దశాబ్దాలు నడిచిందంటండి. ఈ 2 దశాబ్దాల్లో 20 సంవత్సరాల్లో ఆయన పాదయాత్ర చేశారు. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారు? ఆయన 64,000 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారండి.
ఎన్ని కిలోమీటర్స్ చేశారంటే ఈ పాదయాత్ర 64,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారంట. ఆ పాదయాత్రలో ఏదైతే ఉందో 64,000 కిలోమీటర్స్ పాదయాత్ర చేశారు ఈయన. ఈ పాదయాత్ర చేసిన తర్వాత మొత్తం అన్ని రాష్ట్రాలకు కూడా ఈయన మ్యాక్సిమం విజిట్ చేశారు. ఎన్ని లక్షల భూమిని సేకరించారంట? 48.67 lakhs acres. సో 48,67,000 ఎకరాల పొలాన్ని ఈయన సేకరించడం జరిగింది. ఆ విధంగా అంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, అక్కడ మీరు గమనించినట్లయితే జార్ఖండ్, బీహార్, ఒడిస్సా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు కొంత భూమిని ఆయనకి దానంగా ఇచ్చారు. ఆ విధంగా దానంగా ఇచ్చినటువంటి భూమి ఏదైతుందో తర్వాత అందరికీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇది ప్రారంభించిన ఏదైతే 1951లో ఇది ప్రారంభించారో 1952లో 1 year తర్వాత గ్రామదాన కార్యక్రమం ప్రారంభించారంట. గ్రామదాన కార్యక్రమం అండి. ఈ గ్రామదాన కార్యక్రమం ఎక్కడ ప్రారంభించారు ఈయన? గ్రామదాన కార్యక్రమం ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. మంగ్రోత్ గ్రామదాన కార్యక్రమం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే ఉత్తరప్రదేశ్ మంగ్రోత్ అండి. మంగ్రోత్. అయితే భూదాన ఉద్యమానికి గ్రామదాన ఉద్యమానికి తేడా ఏంటి? సో భూదాన ఉద్యమంలో కేవలం భూమిని మాత్రమే దానంగా ఇవ్వడం జరిగింది. గ్రామదాన ఉద్యమం ఏంటంటే సో తమ ఊరిలోని మొత్తం భూములను, ఆ ఊరిలో మొత్తం భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ దానం చేసి తొలి గ్రామదాతలు అయ్యారంట వాళ్ళు. వ్యక్తిగత భూములు గ్రామ సభకు కానీ లేదా దాని ఆధ్వర్యంలో సంఘానికి కానీ అప్పగించి గ్రామస్తులందరూ కలిసి సహకార పద్ధతిలో సాగు చేయడమే గ్రామదానం. అంటే ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ గ్రామ సభకు కానీ ఆ గ్రామంలో ఉన్న సంఘానికి కానీ వాళ్ళ భూములన్నీ కూడా దానం చేసి వాళ్ళందరూ కలిసికట్టుగా వ్యవసాయం చేస్తే దాన్నే మనం ఏం చెప్తున్నాం? సో గ్రామదానము అంటున్నారు. అంటే సహకార పద్ధతిలో చేసినటువంటి ఏదైతే వ్యవసాయం ఉందో అదే అప్పటికి మనం చేసుకుంటే గ్రామదానం. ఆ విధంగా ఈయన మహాత్మా గాంధీ 100వ జయంతి ఉత్సవం ఏదైతే ఉందో, అంటే గాంధీజీ పుట్టింది ఎప్పుడంటే 1869 2 అక్టోబర్. సో అదేవిధంగా 100వ జయంతి అంటే 1969 2 అక్టోబర్ ఏదైతే ఉందో ఆ సమయానికి, అంటే 100 సంవత్సరాలు ఏదైతే ఉందో ఆ సమయానికి ఈయన దేశంలో అన్ని పల్లెలను గ్రామదాన గ్రామాలుగా మార్చాలని వినోబా భావే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందట. ఆ విధంగా ఆ కార్యక్రమాన్ని ఆయన చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్తున్నారు. అయితే ఇది సక్సెస్ అయ్యిందా లేదా అని ఒకసారి మనం గమనిస్తే, దేశంలోని భూమి లేని పేదలే ఉండకూడదన్న మహదాశయంతో ప్రారంభమైన ఈ భూదాన యజ్ఞం ఉద్యమ లక్ష్యాల్లో 10% లోపే సాధించగలిగిందంట. ఆయన పెట్టుకున్న టార్గెట్లో 10% మాత్రమే సక్సెస్ అయిందంట. అంతేకాకుండా దానంగా వచ్చిన ఆ కాస్త భూమి కూడా ఎక్కువ మేరకు సాగుకు పనికిరాకుండా అయిపోయిందంట. అదేవిధంగా కొంత ఆ ఇచ్చినటువంటి భూముల్లో కొన్ని ల్యాండ్స్ ఏమో డిస్ప్యూట్స్ ల్యాండ్స్గా ఉన్నాయంట. ఉద్యమం ప్రారంభమైన 2 దశాబ్దాలకు భూదానం అనేది ఆటోమేటిక్గా ఆగిపోయింది అని ఈ సందర్భంగా మనకి నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ కాలంలో ఈ ఆర్టికల్ వచ్చిందండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఓకేనా. నెక్స్ట్ వాట్ అబౌట్ నెక్స్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ఏంటి? సో నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ టాపిక్ నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన టాపిక్ ఇది కూడా. అదేవిధంగా నిన్న 18th ఏప్రిల్ మనకి ఏ డేని సెలబ్రేట్ చేశారు? వరల్డ్ హెరిటేజ్ డేని సెలబ్రేట్ చేశారు. అది కూడా మనకి నిన్న ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవం. సో ఏంటి వారసత్వ దినోత్సవం? మీరు గమనించినట్లయితే ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏదైతే ఉందో ఎప్పుడు సెలబ్రేట్ చేశారు? ఇది ప్రపంచ వారసత్వ దినోత్సవం అనేది 18th ఏప్రిల్ అండి. 18th ఏప్రిల్. సో ఎవరు సెలబ్రేట్ చేశారు దీన్ని? యునెస్కో సెలబ్రేట్ చేసింది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉందండి. సో ఇది యునెస్కో గురించి చెప్తున్నాను. యునెస్కో గురించి తీసుకుంటే సో ప్యారిస్లో ఉంది, ఫ్రాన్స్. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు? 1983 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏంటి? ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏదైతే ఉందో ఆ సందర్భంగా ఈ సంవత్సరం తీసుకున్న థీమ్ ఏం తీసుకున్నారంటే కాంప్లెక్స్ పాస్ట్,
డైవర్సీ ఫ్యూచర్స్ అనే థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది మనం చేస్తాం. అయితే ఈ వరల్డ్ హెరిటేజ్ డే ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? ఇక్కడ మనకి వాడు చెప్పినటువంటి ఒక మంచి వర్డ్స్ ఏంటంటే, ప్రాచీన కట్టడాన్ని సందర్శిస్తే చరిత్రలోకి ప్రయాణించినట్లే అని చరిత్రకారులు అంటారు. భారతదేశ గొప్ప వారసత్వ కట్టడాలకు నిలయం, శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలకు ఆలవాలం, జాతి మూలాలకు సజీవ తార్కాణాన్ని ఈ వారసత్వ సంపదలు క్రమంగా శిథిలమైపోతున్నాయి. కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని చెబుతూ, ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రపంచ వారసత్వ హోదా పొందినటువంటి కట్టడాలు ఎన్ని ఉన్నాయి, స్థలాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పి అక్కడ మనకి కొంత అనాలిసిస్ అనేది నిన్న పేపర్లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రపంచ వారసత్వ స్థలాలు ఎన్ని ఉన్నాయని తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వారసత్వ స్థలాలు తీసుకుంటే ఎన్ని ఉన్నాయంట? 1121 ఉన్నాయి. ఈ 1121లో మనకి కల్చరల్ సైట్స్ ఉంటాయి, న్యాచురల్ సైట్స్ ఉంటాయి, మిక్స్డ్ సైట్స్ ఉంటాయి. మరి భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 38 ఉన్నాయి. ప్రపంచంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎక్కువగా ఉన్న కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏంటంటే చైనా ఉందండి. చైనాలో ఎన్ని ఉన్నాయి? 55 ఉన్నాయి. అదేవిధంగా తర్వాత ప్లేస్లో ఏముందంటే ఇటలీ ఉంది. ఇటలీలో కూడా ఎన్ని ఉన్నాయంటే 55 ఉన్నాయి. మరి ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే, ఇండియా ర్యాంక్ అనేది 6th పొజిషన్లో ఉంది, 6వ స్థానంలో ఉంది. భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? 38 ఉన్నాయి. ఈ 38లో కూడా మనకి కల్చరల్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, న్యాచురల్ సైట్స్ ఎన్ని ఉన్నాయి, మిక్స్డ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి? కల్చరల్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 30 ఉన్నాయి, న్యాచురల్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 7 ఉన్నాయి, మిక్స్డ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 1 అండి. టోటల్గా ఇవి ఎన్ని సైట్స్ ఉన్నాయి? 38. ఇది కాకుండా ఇంకొక సైట్ ఉందండి, దాన్ని మనం కుంభమేళా అంటామండి. కుంభమేళా అంటే దీనికి యునెస్కో మనకి ఏం చేసిందంటే వరల్డ్ హెరిటేజ్ ట్యాగ్ ఇచ్చిండి. ఏ ట్యాగ్ ఇచ్చింది మనం తీసుకుంటే వరల్డ్ హెరిటేజ్ ఇంటాంజిబుల్ ట్యాగ్ ఇచ్చింది. అయితే మరి ఈ ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ ప్రపంచ వారసత్వ హోదాను పొందినటువంటి ఏవైనా స్థలాలు ఉన్నాయంటే ఒక్కటి కూడా లేదు. అందుకోసమే మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే అదే అండి. మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో చూడచక్కటి కట్టడాలు వందల కొద్ది ఎన్నో నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా మనకి సహజమైనకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కలేదు. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలంగాణలో కానీ అదేవిధంగా అక్కడ ఆంధ్రాలో కానీ ఈ రెండు మనం తీసుకుంటే, తెలంగాణలో మనం తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి మనం తీసుకున్నట్టయితే అక్కడ తెలంగాణలో కాకతీయుల కాలం నాటి 12-13 శతాబ్దం చెందినటువంటి కాకతీయుల కాలం నాటి కట్టడాలు ఏవైతే ఉన్నాయి వాటికి వారసత్వ హోదా రాలేదు. అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్టయితే లేపాక్షి ప్రపంచంలో అతిపెద్ద నంది విగ్రహం ఏదైతే ఉందో అది కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వేలాడే స్తంభం ఏదైతే ఉందో లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం కానీ, బొర్రా కేవ్స్ కానీ, అదేవిధంగా అరకు లోయలు కానీ ఇవేవి కూడా వారసత్వ హోదా పొందలేకపోయాయి. అయితే ఒక్కసారి వారసత్వ హోదా పొందినట్టయితే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దీనివల్ల ఉపయోగం ఏమైనా ఉందంటే, ఎప్పుడైతే మనకి యునెస్కో హోదా వస్తుందో దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి. ఏంటి ఆ ప్రయోజనం అంటే, దాన్ని మనం ఏదైతే దాని నిర్వహణ కానీ పరిరక్షణ కానీ మరింత పగడ్బందీగా జరగడమే కాకుండా పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుంది, టూరిస్టుల సంఖ్య పెరుగుతుందంట, ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా ఎక్కువ టూరిస్టులు ఎప్పుడైతే పెరుగుతారో దానివల్ల ఎకానమీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతుంది. అయితే దీనికి హోదా పొందాలంటే దీనికి ఒక 10 క్రైటీరియాస్ ఉన్నాయండి. ఆ 10 క్రైటీరియాస్ నేను ఇక్కడ చెప్పట్లేదు, కానీ ఒకసారి మీరు గూగుల్ చేసినట్టయితే ఆ 10 క్రైటీరియాస్ ఏంటనేది మీకు క్లారిటీ వస్తుందండి. యునెస్కో నిబంధనల ప్రకారం ఒక కట్టడానికి ప్రాచీన హోదా దక్కాలంటే 100 మీటర్ వరకు ఎలాంటి ఆక్రమణ కట్టడాలు అనేవి ఉండకూడదు. అది మేజర్ పాయింట్ అండి. ఏదైనా ఒక యునెస్కో హోదా పొందాలంటే ఆ కట్టడానికి 100 మీటర్ల వరకు కూడా ఎలాంటి ఆక్రమణ కట్టడం అనేది ఉండకుండా ఉంటే దానికి యునెస్కో హోదా అనేది లభిస్తుందండి. ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తీసుకుంటే సెకండ్ టాపిక్ అండి.
ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రపంచ వారసత్వ హోదా ఉన్నటువంటి కట్టడాలు చివరగా జాయిన్ అయింది ఏంటంటే మనకి జైపూర్. పింక్ సిటీగా పిలవబడుతున్నటువంటి జైపూర్ ఏదైతే ఉందో రాజస్థాన్లోని సిటీ 2019లో దానికి వారసత్వ హోదా ఇవ్వడం జరిగింది. అయితే యాజ్ ఆఫ్ ఈ డేటా అంతా కూడా మనకి యాజ్ ఆఫ్ 2020 అంటే 2020 సంవత్సరం జూన్కి ప్రపంచం మొత్తం ఎన్ని ఉన్నాయంటే 1121 సైట్స్ ఉన్నాయి. భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 38 ఉన్నాయి. సో ఇది సెకండ్ టాపిక్. నెక్స్ట్ వన్. సో హిందూ పేపర్లో తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో మనకి ఆ టాపిక్ ఒకసారి గమనించినట్లయితే, సో హిందూ పేపర్లో తీసుకున్న టాపిక్స్లో మనకి నిన్న ఎస్టర్డే వచ్చిన టాపిక్స్లో మేజర్ టాపిక్ ఏంటంటే హ్యారీ పోటర్ ఆథర్ జేకే రౌలింగ్ ఎవరైతే ఉన్నారో మన అందరికీ తెలుసు. హ్యారీ పోటర్ అనేది చాలా ఫేమస్ నవల్, అదే మూవీస్ కూడా మన సిరీస్ వచ్చాయి. ఈ జేకే రౌలింగ్ సెట్ టు రిలీజ్ ద చిల్డ్రన్స్ నవల్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారండి. ఏంటి ఆ బుక్ ఏమిటంటే ది క్రిస్మస్ పిగ్ అనే పుస్తకాన్ని మనకి జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ ఆథర్ రాయడం జరిగింది. మనందరికీ తెలుసు ఎవ్రీ సండే హిందూ న్యూస్ పేపర్లో లిటరేచర్ సంబంధించినటువంటి టాపిక్స్ ఇస్తూ ఉంటాడు. సో అలాగే ఈ సండే మనం తీసుకుంటే ఆ లిటరేచర్ టాపిక్స్లో బెస్ట్ టాపిక్ ఏంటంటే హ్యారీ పోటర్ ఆథర్ జేకే రౌలింగ్ సెట్ టు రిలీజ్ ఏ చిల్డ్రన్స్ నోవెల్ ది క్రిస్మస్ పిగ్. సో ఆమె రాసిన బుక్ ఏంటి, చిన్నపిల్లల కోసం క్రిస్మస్ పిగ్ అనే నావెల్ రాయడం జరిగింది. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ అనదర్ టాపిక్ తీసుకుంటే ఇండియా ఫస్ట్ ఫిమేల్ క్రికెటర్ కామెంటేటర్. సో చంద్ర నాయుడు పాస్డ్ అవే అనే ఒక ఆర్టికల్ వచ్చింది. అంటే ఇండియా ఫస్ట్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ సికే నాయుడు కుమార్తె అయినటువంటి చంద్ర నాయుడు చనిపోయారండి. ఆమె ఫస్ట్ క్రికెట్ ఫిమేల్ క్రికెట్ కామెంటేటర్. ఎవరు ఆమె? ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ క్రికెట్ కామెంటేటర్ చంద్ర నాయుడు. సో ఈమె మన సికే నాయుడు ఎవరైతే ఉన్నారో సికే నాయుడు కుమార్తె అండి. ఎవరి సికే నాయుడు అంటే ఇండియా ఫస్ట్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అండి. ఇండియా ఫస్ట్ టెస్ట్ క్రికెట్ కెప్టెన్ అండి. సికే నాయుడు. సో ఆయన కుమార్ ఆమె చనిపోయిందండి. అదే మనకు న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ వన్. సో ఎదురు టాపిక్ తీసుకుంటే ఇవి కాకుండా ఇంకేవో టాపిక్స్ ఉన్నాయంటే మనకి ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ అని చెప్పి ఒక టాపిక్ ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన దేశం ఏది అని చెప్పి. సో మనకి ప్రతి 3 నెలలకు కూడా ఎవ్రీ 3 మంత్స్కి కూడా సో ఈ ఆర్టికల్ అనేది మనకి న్యూస్ పేపర్లో వస్తుందండి. సో ఏంటి ద వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ర్యాంకింగ్స్లో తీసుకుంటే ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఇండియా ర్యాంక్స్ 84th అండి. ఇండియా ర్యాంక్స్ 84th ఇన్ హెన్లీ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ 2021. సో 2020 ఇది Q2 అంటామండి, క్వార్టర్లీ. ఆల్రెడీ జనవరిలో మనం తీసుకుంటే ఇది Q1 కంప్లీట్ అయిపోయిందండి. ఇది Q2 ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇస్తారు ఈ రిపోర్ట్ అనేది. సో టాప్లో ఎవరన్నా అంటే జపాన్ టాప్లో ఉందండి. జపాన్ టాప్స్. ఒకసారి మనం కంట్రీ అదేవిధంగా ర్యాంక్ ఒకటి, కంట్రీ ర్యాంక్ అండ్ వీసా ఫ్రీ స్కోర్ తీసుకుంటే ఈ 3 తీసుకుంటే ఇండియా ర్యాంక్ ఎంత ఉంది? ఇండియా ర్యాంక్ తీసుకుంటే 84 ఉందండి. వితౌట్ వీసా పాస్పోర్ట్తో ఇండియా ఎన్ని కంట్రీస్ తిరగచ్చు అంటే 58 కంట్రీస్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్లో ఎవరున్నారని చెప్పుకున్నాం? జపాన్ ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్. ఎన్ని కంట్రీస్లో తిరగచ్చు అంటే 193 కంట్రీస్. సెకండ్ ర్యాంక్లో తీసుకుంటే సింగపూర్ ఉందండి. సింగపూర్ సెకండ్ ర్యాంక్ 192 కంట్రీస్లో తిరగచ్చు. సో థర్డ్ ర్యాంక్లో ఎవరున్నారంటే జర్మనీ
జర్మనీ అండ్ సౌత్ కొరియా, ఈ రెండు కలిపి థర్డ్ ర్యాంక్లో ఉన్నాయి. ఎన్ని కంట్రీస్ అంటే 191. మరి లాస్ట్ ర్యాంక్లో ఎవరు ఉన్నారంటే ఆఫ్ఘనిస్తాన్ ఉందండి. ఆఫ్ఘనిస్తాన్. సో లాస్ట్ ర్యాంక్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది, 110 ర్యాంక్లో ఉంది. 110 ర్యాంక్. ఇక్కడ మనకి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ కలిగిన ర్యాంకింగ్స్లో మనకి ఈ హెన్లీ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి. ఇది రిపోర్ట్ ఇస్తూ ఉంటుంది ఎవ్రీ 3 months ఇస్తుంది. ఆల్రెడీ Q1 కంప్లీట్ అయిపోయింది. Q1లో ఇండియా ర్యాంక్ ఎంత ఉండేది అంటే Q1లో ఇండియా ర్యాంక్ 85 ఉండేది. 85 ఉండేది. సో ఇప్పుడు Q2 ర్యాంకింగ్ క్వార్టర్లీ 2 వచ్చేసరికి ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటే 84. అంటే వితౌట్ వీసా, అంటే మనం వీసా లేకన్నా పాస్పోర్ట్తో ఎన్ని కంట్రీ లైక్ మాల్దీవ్స్ కానీ, థాయిలాండ్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇవన్నీ కూడా మనం వితౌట్ వీసాతో మనం వెళ్ళొచ్చు. అలాగే 58 కంట్రీస్తో తిరగచ్చు. జపాన్ 193, సింగపూర్ 192, జర్మనీ అండ్ సౌత్ కొరియా థర్డ్ ర్యాంక్ 191 కంట్రీస్. సో లాస్ట్ ర్యాంక్ ఏముందంటే ఆఫ్ఘనిస్తాన్ కేవలం 13 కంట్రీస్ మాత్రమే వితౌట్ వీసాతో మనకి ఆ కంట్రీ పాస్పోర్ట్తో వెళ్ళచ్చు. ఇది నిన్న ఇచ్చినటువంటి సో హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అండి. అదేవిధంగా అదర్ ఆర్టికల్స్ మనం తీసుకుంటే సాక్షి పేపర్లో ఆర్టికల్స్ తీసుకుంటే సాక్షి పేపర్లో ఎవ్రీ సండే సో అక్కడ ఎడిటోరియల్ కాలంలో అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం మనకి ఇవ్వట్లేదు. కానీ ఏమైనా చిన్న ఆర్టికల్స్ తీసుకున్నట్టయితే, మనం చూసినట్టయితే మనకి ఎస్టర్డే న్యూస్ పేపర్లో తీసుకుంటే, సాక్షి పేపర్లో తీసుకుంటే పావలా గార్డియన్ ఒకటి ఇచ్చాడండి. ఇది మనకు అవసరం లేదండి. ఇది చంద్రబాబు నాయుడిని క్రిటిసైజ్ చేస్తూ సో సాక్షి పేపర్ చేసినటువంటి కామెంట్ అండి. ఇది మనకు అవసరం లేదు. బట్ విశ్వనరుడు ఐన్స్టీన్ అని ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. విశ్వనరుడు అంటే యూనివర్సల్ మ్యాన్ ఎవరి గురించి ఇచ్చింది? ఇది ఐన్స్టీన్ గురించి ఇచ్చిందండి. సో ఐన్స్టీన్ గురించి ఏమి ఇచ్చిందంటే ఐన్స్టీన్ డెత్ డే సెలబ్రేట్ చేశారండి. ఐన్స్టీన్ మనందరికీ తెలుసు E=mc² ఫార్ములా తీసుకొచ్చినారంటే ఐన్స్టీన్ అండి. సో ఈ ఐన్స్టీన్ ఎవరైతే ఉన్నారో ఈయన డెత్ డే సెలబ్రేట్ చేసింది. యాక్చువల్గా ఈయన బర్త్డే ఎప్పుడంటే సో 14th March 1879. చనిపోయింది ఎప్పుడంటే 18th April 1955. బట్ ఈ పేపర్లో ఇవ్వడం అయితే రాంగ్ ఇచ్చాడు, తప్పు ఇచ్చాడండి. ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో డేటా రాంగ్ ఉందండి. ఇక్కడ ఏం చెప్పాడంటే ఐన్స్టీన్ జయంతి అని ఇచ్చాడు, ఐన్స్టీన్ బర్త్డే అని ఇచ్చాడండి. ఇది ఐన్స్టీన్ బర్త్డే కాదు, ఐన్స్టీన్ డెత్ డే సెలబ్రేట్ చేశారు. పేపర్లో అది ఇచ్చాడండి. సో అయితే ఇక్కడ ఎందుకు న్యూస్ పేపర్లో వచ్చిందంటే టైమ్స్ మ్యాగజైన్ సో ఐన్స్టీన్ని శతాబ్ద మహావ్యక్తిగాను ఒకసారి డిక్లేర్ చేసిందంట. సెంచరీ పర్సన్గా డిక్లేర్ చేసిందంట ఫస్ట్ పర్సన్ గాను. సెకండ్ పర్సన్గా గాంధీని డిక్లేర్ చేసిందంట. అప్పుడు ఈయన గాంధీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే మనలాగే రక్త మాంసాలతో కూడిన ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ భూమి మీద నడిచాడంటే భావితరాలు నమ్మలేకపోవచ్చు అని చెప్పి ఒక యూరోప్ కంట్రీకి చెందినటువంటి వ్యక్తి సో మళ్ళీ ఇండియాకి చెందినటువంటి అంటే యూరోప్ కంట్రీ యూకే కంట్రీ మనల్ని ఎలాగైతే సో పరిపాలించిందో అదే యూరోప్ కాంటినెంట్కి చెందిన వ్యక్తి గాంధీ గురించి ఆ రోజుల్లో అంత గ్రేట్గా ఆయన పొగడ్డం జరిగింది. నాకు కాదు ఫస్ట్ ప్లేస్ ఇవ్వాల్సింది, గాంధీకి ఇవ్వాలి. మనందరికీ తెలుసు ఐన్స్టీన్ అనే వ్యక్తి జర్మనీలో పుట్టడం జరిగింది. సో బ్రిటిష్ తరగా దీనికి టార్చర్ తట్టుకోలేక ఆయన మళ్ళా సో అమెరికా తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ విధంగా హిట్లర్ టార్చర్ భరించలేక జర్మనీ నుంచి మళ్ళీ ఆయన యూకే వెళ్ళిపోవడం జరిగింది. ఐన్స్టీన్ మనకి తీసుకొచ్చిన ఫార్మ్ ఏంటి? E=mc². ఇది చాలా ఫెమిలియర్ మనకి. మోడర్న్ ఐన్స్టీన్ అని చెప్పి మనకి ఎవరున్నారు? స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు. ఆయన డెత్ డే 14th March. ఆయన మోడర్న్ ఐన్స్టీన్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ రాశాడు. మనందరికీ తెలుసు. సో ఎవరంటే అయినా బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ బుక్ రాసింది మనకి స్టీఫెన్ హాకింగ్ ఉన్నారు. ఆయన వేరు, ఈయన ఐన్స్టీన్. సో ఇప్పుడు ఇది న్యూస్ పేపర్లో ఎందుకు వచ్చిందంటే గాంధీ గురించి చాలా గర్వంగా చెప్పాడు. చాలా సింపుల్ లివింగ్ హైలీ థింకింగ్ పర్సన్స్లో ఐన్స్టీనే కాదు గాంధీ చాలా గొప్పవాడని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశాడు. అంతకు మించి ఈ పేపర్లో ఏం లేదు. ఎందుకంటే గాంధీజీ బ్రిటిష్ వారితో ఏ విధంగా ఫైట్ చేశాడు, అదేవిధంగా నోబెల్ గ్రహీత అయిన ఐన్స్టీన్ ఒక గాంధీజీని ఒక అవతార పురుషులా అభివర్ణించాడట. సో అదొక ఆర్టికల్ మనకి న్యూస్లో వచ్చింది. ఇది నేను సాక్షి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అండి. సో రిమైనింగ్ టాపిక్స్ ఏవి కూడా మనకి ఇందులో ఉన్న టాపిక్స్ ఏవి కూడా అంత ఇంపార్టెంట్ కాదు నేను పేపర్లో.
కరోనా గురించి, కరోనా వ్యాక్సిన్ గురించి, అదేవిధంగా ఈ వాటి గురించి మొత్తం న్యూస్ పేపర్లు వచ్చింది. అది కాకుండా ఏషియన్ ఛాంపియన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఆర్టికల్ రెగ్యులర్గా వస్తున్నాయి స్పోర్ట్స్ పేజీలో. సో అదొకటి మనం చూసుకోండి. నెక్స్ట్ వన్, సో ఈరోజు పేపర్ చూద్దాం. అది నిన్న పేపర్లో అయిపోయింది మనకి. ఈరోజు పేపర్కి వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమో. సో ఈరోజు పేపర్ వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే, సో ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికలే మనం తీసుకుందామండి. వైద్య సేవలకి ఇది కొత్త ఊపిరి ఒక ఆర్టికల్ ఇచ్చాడండి. అంటే మన అందరికీ తెలుసు, ఇప్పుడు అందరికీ కరోనా వచ్చిన తర్వాత బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ అండి. ఈ ఆక్సిజన్ తనకి ఇంపార్టెంట్. దేశంలో వైరస్ అనేది ఆర్థిక, సామాజిక, ఆరోగ్య రంగాలను చిన్నాభిన్నం చేస్తుందని చెప్తూ ఈ ఆర్టికల్లో పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెంటిలేటర్లు తయారు చేసుకోవడమే కాకుండా ఇండియా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళింది. అది మనం చాలా గర్వపడాల్సిన విషయం అని చెప్తూ, ప్రకృతిలోని ప్రధాన వాయువుల్లో ఒకటైన ఆక్సిజన్ చుట్టూ ఉన్న గాలిలో కేవలం 21% ఉంటుందంటాడు. అంటే నేచర్లో మనకి ఆక్సిజన్ అనేది ఎంత పర్సెంటేజ్ మనకి అవైలబిలిటీ ఉందంటే 21% ఉంది. మరి ఆక్సిజన్ అందలేనప్పుడు అంటే మనకు క్రయోజనిక్ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ మనం తయారు చేస్తామండి. క్రయోజనిక్ ఏ ప్రక్రియ ద్వారా తయారు చేస్తాం? క్రయోజనిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. క్రయోజనిక్ ఉత్పత్తి ద్వారా దేని తయారు చేస్తాం? మన ఆక్సిజన్ తయారు చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ క్రయోజనిక్ ప్రక్రియ ద్వారా మన ఆక్సిజన్ సాధారణంగా ఎంతవరకు 99% కూడా మనకి ప్యూరిటీ ఉంటుందండి. క్రయోజనిక్ ద్వారా మనకి 99% వరకు కూడా ఆక్సిజన్లో ప్యూరిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఆక్సిజన్ సిలిండర్ డిమాండ్స్ బాగా వచ్చాయి కాబట్టి సో ఇక్కడ మనకి పూర్తిగా దేశంలో ఆక్సిజన్ రైలు అనేది స్టార్ట్ అవుతుందండి. ఆక్సిజన్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నంలో కానీ, గుజరాత్లో కానీ వివిధ రాష్ట్రాల్లో ఈ ట్రైన్ ద్వారా ఆక్సిజన్ అనేది మనకి చేరవేయడం జరుగుతుందండి. సో అది ఇక్కడ మనకి క్లియర్గా ఈ ఆక్సిజన్ అనేది, సో ఈ ఆక్సిజన్ ట్యాంక్లో నిల్వ చేసే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ గురించి, వైద్యులకు ఉపయోగకరమైన ఆక్సిజన్ విక్రయించాలంటే ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలండి. ఆక్సిజన్ మనం సేల్ చేయాలంటే దానికి కూడా లైసెన్స్ ఉండాలని, అదేవిధంగా కోవిడ్ ప్రభావితమైనటువంటి 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసినటువంటి 100 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ నెలకొల్పడానికి ప్రభుత్వం పిఎం కేర్స్ ఫండ్ ఈ ఫండ్ నుంచి ఎన్ని కోట్లు ఇచ్చిందంట? సో పిఎం కేర్స్ నిధులు విడుదల చేయాలని చెప్తూ 50,000 మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ అనేది సో విదేశాలకు దిగుమతి చేసుకుంటాను అని చెప్పి ఈ సందర్భంగా ఈ ఆర్టికల్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఆర్టికల్ ఈనాడు న్యూస్ పేపర్. సో ఓవరాల్ ఆర్టికల్లో ఆక్సిజన్ అనేది మనం సేల్ చేయాలన్నా లేదా కొనాలనుకున్నా ఖచ్చితంగా ఆ సంస్థ ఏదైతుందో లైసెన్స్ అనేది తీసుకోవాలండి. సో అదేవిధంగా ఆక్సిజన్ ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఆక్సిజన్ రైలు అనేది ప్రారంభమవుతుంది. అదొకటి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ వన్, సో దీంతో పాటుగా ఎనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏమి ఇచ్చాడు? వాతావరణ గర్జన అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. వాతావరణ గర్జన అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. ఈ వాతావరణ గర్జన దేనికి సంబంధించిందంటే మనందరికీ తెలుసు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాగా అభివృద్ధి పేరట మనిషి పర్యావరణాన్ని భ్రష్టు పట్టించడమే పెను వాతావరణ మార్పులకు కారణభూతమైంది. భిన్న వాతావరణ జోన్గల ఇండియాలో 68% సేద్య యోగ భూమికి కరువు అనేది ఏర్పడింది. దానికి ముప్పు కూడా వచ్చిందండి. అంటే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందాగా మనం అందరం కూడా అభివృద్ధి పేరట వాతావరణం ఎంత నాశనం చేస్తున్నాం, ఏ విధంగా నాశనం అయిపోతుంది. సో ఎందుకు ఇప్పుడు ఈ న్యూస్లోకి వచ్చిందంటే మనకి రీసెంట్గా నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్ అనేది సైంటిఫిక్ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. వాతావరణ దుష్ప్రభావాల నివేదిక అంటాం తెలుగులో. దుష్ప్రభావాల నివేదిక నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్ 2021. ఇది చాలా ఇంపార్టెంట్ రిపోర్ట్ అండి. సో ఈ రిపోర్ట్ అనేది మనకి రీసెంట్గా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలు నివేదిక. దీని తెలుగులో ఏమంటామంటే వాతావరణ దుష్ప్రభావాలు.
దుష్ప్రభావాలు నివేదిక. సో ఈ నివేదిక మనకి ఎవరిచ్చారంటే సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిందటండి. ఈ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే వనరబిలిటీ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 10 పారామీటర్స్ని బేస్ చేసుకుని ఇచ్చిందండి. ఈ వనరబిలిటీ ఇండెక్స్లో ఇండెక్స్, సో ఈ వనరబిలిటీ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఉన్న స్టేట్ ఏంటంటే జార్ఖండ్ అండి. సో అదేవిధంగా ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందండి జార్ఖండ్. లాస్ట్ పొజిషన్ 30th పొజిషన్లో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో ఫస్ట్ ర్యాంక్ ఇది, లాస్ట్ ర్యాంక్ ఇదండి. అంటే లీస్ట్ వల్నరబిలిటీ, మోస్ట్ వల్నరబిలిటీ ఇండెక్స్లో ఈ రెండే ఉన్నాయంట. మరి ఏపీ తెలంగాణ ఎలా ఉన్నాయి? ఏపీ ర్యాంక్ తీసుకుంటే 17 ర్యాంక్ ఉంది, తెలంగాణ ర్యాంక్ తీసుకుంటే 20 ర్యాంక్ ఉందండి. సో వల్నరబిలిటీ ఇండెక్స్ తీసుకుంటే నేషనల్ క్లైమేట్ వల్నరబిలిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం సో ఈ రిపోర్ట్లో టాప్ పొజిషన్లోనేమో జార్ఖండ్ ఉందంట, లీస్ట్ పొజిషన్లోనే మహారాష్ట్ర ఉందంట. ఏపీ తెలంగాణ తీసుకుంటే ఏపీ 17th పొజిషన్ అండ్ తెలంగాణ 20th పొజిషన్లో ఉన్నాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ జార్ఖండ్, మిజోరాం, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, అస్సాం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వాతావరణ మార్పుల దుష్ప్రభావానికి అత్యధికంగా గురవుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మనకి రిపోర్ట్ ఇచ్చిందండి. అంటే టాప్ పొజిషన్లో వాతావరణ దుష్ప్రభావాలకి బాగా ఎఫెక్ట్ అయిన స్టేట్ ఏమో జార్ఖండ్, బాగా బెటర్గా ఉన్న స్టేట్ ఏంటంటే మహారాష్ట్ర. ఏపీ తెలంగాణ పొజిషన్ తీసుకుంటే ఏపీ 17, తెలంగాణ 20th పొజిషన్లో ఉంది. సో ఇది ఒకటి మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు. ప్రపంచ దేశాలపై చూపిన ప్రభావ తీవ్రతను అంచనా వేసే, అంటే తుఫాన్లు కానీ, వరదలు కానీ, వడగాల్పులు కానీ, సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, సో అదేవిధంగా హీట్ వేవ్స్ కానీ, వడగాల్పులు కానీ, సో వీటిపైన ఇచ్చినటువంటి ఏదైతే అంచనా వేసే సో ఆర్గనైజేషన్ క్లైమేట్ రిస్క్ అది ఇండియాలో సగటు టెంపరేచర్ అనేది 19 అంటే క్లైమేట్ రిస్క్ అనేది ఉందో క్లైమేట్ రిస్క్ రిపోర్ట్ ప్రపంచంలో మొత్తం రిపోర్ట్స్ ఇస్తే అక్కడ ఇండియా ర్యాంక్ ఎలా ఉంది అని చెప్పి ఆ ర్యాంక్ ఒకటి ఇక్కడ ఇచ్చాడండి. సో ప్రపంచ రీత్యా చూస్తే ప్రపంచంలో ఇండియా ర్యాంక్ ఎక్కడ ఉందంటే 7th పొజిషన్ ఉందండి. అంటే ఎఫెక్ట్ అయినటువంటి దేశాల్లో తీసుకుంటే సో ప్రపంచ విస్తీర్ణ రీత్యా తీసుకుంటే సారీ ఇది 7th ర్యాంక్, విస్తీర్ణంలో తీసుకుంటే 7th ర్యాంక్ అండి. ఇక్కడ వీడు చెప్పింది ఏంటంటే క్లైమేట్ రిస్క్ సూచీలో తీసుకుంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 7th పొజిషన్ అండి. 7th పొజిషన్ కరెక్టే, నేను ఫస్ట్ చెప్పింది 7th పొజిషన్లో ఉందంట క్లైమేట్ రిస్క్లో తీసుకుంటే. అదేవిధంగా మనకి విస్తీర్ణంలో 7th పొజిషన్లో ఉన్నాం, క్లైమేట్ రిస్క్లో కూడా 7th పొజిషన్లో ఉన్నాం. 1901 నుంచి 2018 వరకు తీసుకుంటే ఇండియాలో యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉందంట 0.7 డిగ్రీ టెంపరేచర్ అనేది పెరిగిందంటండి. 1901 నుంచి 2018 వరకు అక్కడ యావరేజ్ తీసుకుంటే సో ఇండియాలో ఎంత డిగ్రీ టెంపరేచర్ పెరిగిందట 0.7% డిగ్రీ టెంపరేచర్ పెరిగింది. అదే 2040 నుంచి 2069 మధ్య తీసుకుంటే ఎంత పెరుగుతుందట 2 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ పెరుగుతుంది. ఇలా పెరగటం వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగం కానీ భారతదేశంలో వ్యవసాయం తీసుకుంటే $700 కోట్ల పైగా నష్టపోతుందని చెప్తున్నారు. ఇప్పటికే మన వ్యవసాయం పడిపోయిందండి. టెంపరేచర్ పెరగడం వల్ల ఆ విత్తనాలు ఏవైతే ఉన్నాయో నేలలో ఉన్నటువంటి విత్తనాలు కానీ నేలలో ఉన్నటువంటి నైట్రోజన్ కానీ అదేవిధంగా ఏవైతే ఉన్నాయో పూర్తిగా సాయిల్ కండిషన్ అనేది కొలాప్స్ అయిపోతుంది. సో భారతదేశంలో ఈ క్లైమేట్ రిస్క్ వల్ల ఎన్ని కోట్లు మనకి నష్టం వస్తుందని చెప్తున్నారంటే సో $700 కోట్ల $700 crores అనేవి నష్టం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఓవరాల్గా ఈ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఏంటంటే నేషనల్ క్లైమేట్ వనరబిలిటీ రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే సో ఇండియాలో వనరబిలిటీ ఇండెక్స్లో టాప్ పొజిషన్ ఉన్నదేమో జార్ఖండ్, లీస్ట్ ఏమో మహారాష్ట్ర, ఏపీ తెలంగాణ, ఏపీ 17, తెలంగాణ 20. ఇది ఒక ఆర్టికల్. నెక్స్ట్ వన్ ఇంకో ఆర్టికల్ ఏమిచ్చాడంటే కాట్సా భారత్తో చైనా కట్టడి అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. భారత్తో చైనా కట్టడి అని ఒక ఆర్టికల్ ఇచ్చాడు. అంటే సో భారత్తో చైనా కట్టడి అని చెప్పి ఈ ఆలోచన ఎవరు చేస్తున్నారంటే అమెరికా చేస్తుంది. ఇక్కడ మనం 3 ఫ్లాగ్స్ ఇచ్చాడు చూడండి, అమెరికాది, చైనాది అండ్ ఇండియాది మనం చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే
అమెరికాని చైనాను కంట్రోల్ చేయాలంటే ఎవరితో మాత్రం కంట్రోల్ చేయగలం, ఇండియాతో మాత్రమే కంట్రోల్ చేయగలం అని స్టేట్మెంట్ ఇప్పుడు ఎవరిస్తున్నారు? అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అదే ఆలోచనతోటే మనకి క్వాడ్ కంట్రీస్ ఫామ్ అయ్యాయి. క్వాడ్ దేశాలని మనకి ఏ విధంగా ఫామ్ అయ్యాయి? సో యాక్చువల్గా క్వాడ్ మనకి ఫామ్ అయింది 2007లో ఫామ్ అయింది. క్వాడ్ కంట్రీస్ అని చెప్పి మనకి 4 కంట్రీస్ ఉన్నాయి. QUAD క్వాడ్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 4. ఆ 4 కంట్రీస్ ఏంటి? 1 USA, 2 జపాన్, సో 3 ఇండియా, సో 4 తీసుకుంటే ఆస్ట్రేలియా. సో ఈ క్వాడ్ నేను ఫామ్ చేసింది ఇప్పుడు 2007లో ఫామ్ చేశారు. క్వాడ్ ఎప్పుడు ఫామ్ అయింది? జపాన్ సో మాజీ ప్రధాని అయినటువంటి షింజో అబే తాలూకు ఆలోచనతో క్వాడ్, దీన్ని మనం ఏమంటాం? ఏషియన్ నాటో అని కూడా అంటారు. ఏషియన్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఏషియన్ నాటో కూడా అంటారు. సో ఇప్పుడు ఈ 4 కంట్రీస్ స్ట్రాంగ్ అవుతున్నాయి. ఈ 4 కంట్రీస్ కలవటం వల్ల ఎవరితో ఇండియాకి విభేదం వచ్చింది? రష్యాతో వచ్చింది. సో ఇప్పుడు కూడా సేమ్ అదేనండి. చైనాను కంట్రోల్ చేయాలంటే ఇండియా తలకు మేజర్ రోల్ ప్లే చేయవలసి వస్తుంది. ఇండో పసిఫిక్ రీజన్లో సో ఏదైనా వ్యాపారం తీసుకున్నట్టయితే ప్రపంచంలో వాణిజ్యంలో హిందూ మహాసముద్రం అనేది, సో ఇండస్ ఓషన్ అనేది చాలా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి చైనాతో పాటు ఇతర తూర్పాసియా దేశాలను మనం ఈ బిజినెస్లో బాగా చేయాలంటే చతుర్భుజ కూటమి ఏదైతే క్వాడ్ ఉందో, క్వాడ్రిలేటరల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో చతుర్భుజ కూటమి అంటాం. అమెరికా, భారత్, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉందో ఇండో పసిఫిక్ వ్యూహాత్మకంగా ఇండో పసిఫిక్ అయిన ఇవి 4 కూడా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒకవేళ రష్యాతో మనం బాగా ఫ్రెండ్లీగా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అని అమెరికా ఆ విధంగా కూడా ఆలోచిస్తుంది. యాక్చువల్గా ఇండియా, రష్యాని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి, మనందరికీ తెలుసు. అదేవిధంగా S-400 మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, S-400 మిసైల్స్, ఈ SA-400 క్షిపణులు ఏవైతే ఉన్నాయో, ఈ క్షిపణులు మనం ఎక్కడి నుంచి మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం? రష్యా నుంచి చేసుకుంటాం. సో రష్యా అమెరికా రిలేషన్స్ అంతగా లేవు, బట్ రష్యా ఇండియా రిలేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు అమెరికాతో మనం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల రష్యాతో రిలేషన్స్ అనేవి పాడవుతాయి. ఒకవేళ రష్యాతో మీరు S-4 క్షిపణులుగా మీరు ఇంపోర్ట్ చేసుకున్నట్టయితే మేము ఇండియా పైన కూడా రానున్న రోజుల్లో ఈ కాట్సా శాంక్షన్స్ వేస్తామని చెప్పి ఇస్తాడు. వాట్ ఈస్ కాట్సా? సో ఇక్కడ కాట్సా గురించి నేను జస్ట్ బ్రీఫ్గా మాత్రమే చెప్తున్నాను. కాట్సా CAATSA కాట్సా అంటారు దీన్ని. మనం ఒప్పందం చెప్తున్న దీన్ని కాట్సా ఆంక్షలు అంటారు. తెలుగులో కాట్సా ఆంక్షలు అంటారు, శాంక్షన్స్. కాట్సా ఆంక్షలు ఇవి ఎప్పుడు స్టార్ట్ చేసింది? అమెరికా 2017లో స్టార్ట్ చేసింది. ఈ కాట్సా ఆంక్షలు ఏంటంటే, సో ఈ కాట్సా శాంక్షన్స్ అనేవి ఎప్పుడు మనకు స్టార్ట్ అయ్యాయంటే 2007లో అమెరికా స్టార్ట్ చేసిందండి. ఇరాన్ ఒకటి, అదేవిధంగా ఇరాన్, నార్త్ కొరియా అండ్ రష్యా, ఈ 3 పైన విధించిందండి. సో కాట్సా అనేది అమెరికా, ఇది ఎవరు తీసుకొచ్చారు? ఈ శాంక్షన్స్ అనేవి USA తీసుకొచ్చిందండి. కాట్సా ఆంక్షలు అనేవి ఈ 3 దేశాల్లోని డిఫెన్స్ రక్షణ రంగంలో కానీ, డిఫెన్స్ కానీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఈ 2 ఏవైతే ఉన్నాయో, ఈ రెండింటితో ఈ 3 దేశాల నుంచి ఈ 2 ఏవైతే ఉన్నాయో, ఈ 2 శాఖల్లో ఒప్పందాలు అనేవి ఏ దేశం చేసుకోకూడదు, ఈ 3 దేశాలతో. సో అలా చేస్తుంది అనమాట. ఒకవేళ ఇండియా కానీ ఇప్పుడు డిఫెన్స్ అంటే మన రష్యాతో మనం డిఫెన్స్ సెక్టర్లో S-400 క్షిపణులు అంటే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటాం. అంటే మనం డిఫెన్స్ ఏదైతే శాంక్షన్స్ ఉన్నాయో దాన్ని మనం వైలేట్ చేసినట్టే. కాబట్టి ఇండియా పైన కూడా ఈ కాట్సా శాంక్షన్స్ వేయడానికి అవకాశం ఉందేమో, అది కూడా ఒకసారి మీరు ఆలోచించండి అని చెప్పి ఇక్కడ ఈ ఆర్టికల్లో వచ్చింది. అయితే వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ కాట్సా? కౌంటరింగ్ America's adversaries through Sanctions Act. ఎప్పుడు తీసుకొచ్చింది ఇది? అమెరికా 2017లో తీసుకొచ్చింది. సో అది ఒకటి మనకి న్యూస్ పేపర్లో ఇచ్చాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. US imposes CAATSA sanctions on Turkey for S-400 మిసైల్స్. ప్రీవియస్లో టర్కీ పైన రీసెంట్గా విధించిందండి.
అంటే సో ఈ 3 దేశాలే కాకుండా ఇప్పుడు ఇందులో ఇంకో దేశం కూడా యాడ్ అయింది. ఏంటి ఆ దేశం అంటే టర్కీ అండి. ఓకేనా. సో ఇది బ్రీఫ్గా మన ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే జాబ్ మిత్ర ఆన్లైన్ క్లాస్ లైవ్ క్లాస్ ఉందో అక్కడ ఇంకా నేను బ్రీఫ్గా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో జాబ్ మిత్ర సతీష్ కుమార్ ఆన్లైన్ క్లాసుల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఏ రోజు పేపర్ ఆ రోజు ఇంకా డీప్గా ఇంకా జిఎస్ స్థాయిలో మనకి పర్ మంత్ 500 రూపీస్ కోర్స్ పెడుతున్నామండి. మీరు అది జాయిన్ అవ్వచ్చు. లేకపోతే సో 1000 రూపీస్కే టోటల్ జిఎస్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అథమెటిక్ రీజనింగ్ అన్ని కలిపి మనం 999 కోర్స్ ఒకటి మనం పెట్టాం. అది కూడా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. సో ఇది ఒకటి మనకి. నెక్స్ట్ వన్ సో ఎడిటోరియల్ కాలంలో 4th ఆర్టికల్ ఏంటంటే కేంద్ర వర్సిటీ సంస్కరణ మార్గం అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చాడు. కేంద్ర వర్సిటీ సంస్కరణ మార్గం అని ఇంకొక ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికల్లో ఏంటంటే రీసెంట్గా నూతన విద్యా విధానంలో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ప్రతిపాదన అనేది తీసుకొచ్చింది. అన్ని సెంటర్ మనకి రీసెంట్గా వచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏదైతే ఉందో ఆ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దేశమంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రీయ విద్యాలయం ఏవైతే ఉన్నాయో సెంట్రల్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా కామన్గా ఒకే ఎగ్జామ్ ఉండాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అది నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తున్నారు. అంటే దేశంలో ఉన్న మొత్తం సెంట్రల్ యూనివర్సిటీస్ ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్ మొత్తం దేశంలో ఎన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నాయండి? మనకి 54 ఉన్నాయండి. మొత్తం దేశంలో సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అలాంటి యూనివర్సిటీ ఇండియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి? 54 యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 54 యూనివర్సిటీస్లో ప్రతి సంవత్సరం కూడా 2500 నుంచి 3000 స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వస్తున్నారు ఒక్కొక్క యూనివర్సిటీ నుంచి తీసుకుని. సో ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ప్రస్తుతానికి ఈ అన్ని వివిధ కోర్సుల వరకు అన్ని కోర్సులు తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా కామన్గా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతానికి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీ ఇది కేవలం 41 యూనివర్సిటీకి మాత్రమే ఫస్ట్ టైం పెడుతున్నారు. నెక్స్ట్ ఇయర్లో 41 సెంట్రల్ యూనివర్సిటీ 41 సెంటర్స్ కలిపి కామన్ ఎగ్జామ్ ఒకటే పెడుతున్నారండి. కామన్ ఎగ్జామ్. మరి రిమైనింగ్ యూనివర్సిటీ ఏవి? 41 కాక రిమైనింగ్ ఇంకెన్ని ఉన్నాయండి? 30 ఉన్నాయి. ఈ 30 ఏవైతే ఉన్నాయో సో కొత్తగా ఏర్పాటు అయ్యమన్నమాట న్యూ యూనివర్సిటీస్. ఇవి ఇంకా న్యూ యూనివర్సిటీస్. అందుకోసం ఈ 30 మనకి సో పక్కన పెట్టేసి 41 సెంటర్స్ అన్నిటికీ కలిపి కామన్గా ఒక ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ భవిష్యత్తులో వాటిని ఉమ్మడి పరీక్ష పరిధిలోకి తెచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మేనేజ్మెంట్ విద్య క్యాట్ కానీ సో లా ఎడ్యుకేషన్ కోసం క్లాట్ కానీ ఇంజనీరింగ్ గేట్ కానీ మాదిరిగానే సెంటర్స్లో ఈ సియు సెట్ అంటే క్లాట్ ఏదైతే ఉందో న్యాయ విద్యకేమో క్లాట్, అదేవిధంగా ఇంజనీరింగ్కి ఏమో గేట్, మేనేజ్మెంట్కి ఏమో క్యాట్ ఎలాగైతే ఉందో అన్ని యూనివర్సిటీలకు కలిపి సియు సెట్ అనేది పెట్టాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటుంది. అది హిందీ ఇంగ్లీష్ భాషలోనే ఉంటే హిందీయేతర రాష్ట్రాల వాళ్ళు ఇబ్బంది పడతారు. అది కూడా మనం ఆలోచించాలి. మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీల కోసం ఉన్నత విద్యను అందించిన ఉద్దేశంతో మనకి ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టారు. మరి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారేమో. సో మీరు అవి కూడా పరిగణలో తీసుకోండి. సియు సెట్ ద్వారా యూనివర్సిటీలు అన్నింటి మధ్య సమన్వయం కుదరడానికి అవకాశం ఉంది నిజమే. కానీ దానివల్ల కొంతమంది గ్రామీణ ప్రాంతం నుంచి కానీ అదేవిధంగా సౌత్ ఇండియా స్టేట్స్ కానీ హిందీ ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ పెడితే హిందీయేతర రాష్ట్రాలు ఎక్కువ నష్టపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ రాష్ట్ర భాషలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా పేపర్ ఉంటే బెటర్ ఏమో అని చెప్పి ఇక్కడ ఈ సందర్భంగా మెన్షన్ చేశారు. ఇది సో ఆ ఆర్టికల్ కనుక మనకు బ్యాక్గ్రౌండ్ మనం తీసుకున్నట్టు సో ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో సెంట్రల్ యూనివర్సిటీ ఎన్ని ఉన్నాయంటే 54 ఉన్నాయి. సో ఇదొక ఆర్టికల్ మన న్యూస్ పేపర్ వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఆర్టికల్. నెక్స్ట్ వన్ సో ఇంకేమైనా మనకి ఈ న్యూస్ పేపర్ ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లో మనకి ఇంకేమైనా ఇంపార్టెంట్ అంటే సో అంతగా ఇంపార్టెంట్ ఏం లేవండి. కాకపోతే ఆసియా రెజ్లింగ్స్లో రవీందర్కి ఏమో కాంస్యం వచ్చిందని చెప్పి, అదేవిధంగా ఏషియా లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత లిఫ్టర్ జిలీదల బెహారకి సత్తా సాటిందని చెప్పి వాడు ఇచ్చాడు. ఇవన్నీ కలిపి ఒకసారి నేను మళ్ళీ యూట్యూబ్లో ఈ ఏషియాలో జరిగినటువంటి ఛాంపియన్షిప్ ఏవైతే ఉందో అవన్నీ కలిపి మీకు లిస్ట్ అవుట్ చేసి పెడతానండి. అదొకటి. అయితే ఇంకో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటంటే స్పోర్ట్స్ రిలేటెడ్గా తీసుకుంటే కోవిడ్తో మరణించినటువంటి ఇంటర్నేషనల్ రెఫరీ మృతి. భారత నుంచి తొలి మహిళా అంతర్జాతీయ హాకీ రెఫరీగా పేరు తెచ్చుకున్న అనుపమా పుంచి మందన్ కరోనాతో చనిపోయిందట. ఇది ఇంపార్టెంట్ అండి. సో భారత్ నుంచి
తొలి మహిళ రిఫరీ అంతర్జాతీయ తొలి మహిళా రిఫరీ దేనికంటే అంతర్జాతీయ రిఫరీ అంట అంతర్జాతీయ హాకీ ఏదైతే ఉందో అంతర్జాతీయ హాకీ రిఫరీ అండి. సో ఎవరు కూడా అనుపమ పుంచి మందన్ అనుపమ పుంచి మందన్. సో ఈమె చనిపోయిందండి. సో ఈమె 2004లో కానీ 2005లో కానీ జూనియర్ మహిళా హాకీ ప్రపంచ కప్తో పాటు 2013 హాకీ వరల్డ్ లీగ్ 2013 మహిళా ఆసియా కప్ లాంటి ప్రతిష్టాన టోర్నీలో ఈమె డ్యూటీ చేసిందటండి, విధులు నిర్వహించిందట. 40 years కరోనా వైరస్ చనిపోయింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కరోనాతో మరణించినటువంటి భారత్ నుంచి తొలి మహిళ అంతర్జాతీయ హాకీ రిఫరీగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కరోనాతో మరణించింది. ఆ వ్యక్తి ఎవరంటే మనకి సో అనుపమ పుంచి మందన్. సో నిన్న న్యూస్ పేపర్ సంబంధించి మనం తీసుకుంటే అక్కడ ఫస్ట్ ఉమెన్ ఫిమేల్ క్రికెటర్ ఎవరైతే క్రికెట్ కామెంటరేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోయింది అక్కడ, అది చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇది తీసుకున్నట్టే ఇది ఇంపార్టెంట్. సో ఇవి మనకి నేను ఈరోజు పేపర్లో తీసుకున్నటువంటి టాపిక్స్లో మేజర్ టాపిక్స్ అండి. అదేవిధంగా సాక్షి పేపర్ తీసుకుంటే సో ఇందులో కరోనా వైరస్ గురించే ఇచ్చాడండి. అదేవిధంగా ఇరిటోల్ కాలం తీసుకుంటే మనకి ఏవైతే జెనెటికల్ ఇష్యూస్ మీద ఇచ్చాడు. ఇదంతా సో ఇంపార్టెంట్ కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉంది, కానీ ఇది అంతా మనకి ఇంపార్టెంట్ కాదండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అందుకే ఇది చెప్పట్లేదు. బాలబాలికల హక్కులకు రక్షణ కరువు అని ఒకటి ఇచ్చాడండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 24 ద్వారా ప్రతి వ్యక్తి వయసుతో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించారు. కేంద్ర ప్రభుత్వం 2010లో సెంట్రల్ గవర్నమెంట్ 2010లో మనకి 86వ రాజ్యాంగ సవరణ 86th అమెండ్మెంట్ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేరుస్తూ ఆర్టికల్ 21A చేరుస్తూ 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పించింది. ఇది ఇంపార్టెంట్ అండి, ఇది పాలిటీ రిలేటెడ్ టాపిక్ అండి. 2010 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేర్చి 6 నుంచి 14 సంవత్సరాలు 16 to 14 years ఏజ్ ఎవరైతే ఉన్నారో బాలబాలికలు గర్ల్స్ అండ్ బాయ్స్ తీసుకుంటే బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యా హక్కును కల్పించింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు 1950 నుండి వెలువరించిన తీర్పులు పరిశీలించినట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దిశానిర్దేశం కూడా చేసింది అని అన్నాడు. అంటే ఇక్కడ వీరు చెప్పినటువంటిది ఇష్యూ ఏంటంటే బాలబాలికలకి మనకి ఎడ్యుకేషన్ యాక్ట్ అండి, నేషనల్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతుందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ అంటాం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. సో ఎప్పుడు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2010లో తీసుకొచ్చింది. సో ఈ చట్టం ప్రకారం తీసుకుంటే 6 నుంచి 14 సంవత్సరాలు అంటే ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత నిర్బంధ హక్కును ఖచ్చితంగా కల్పించాలి. అది అమల్లోకి సరిగా లేదు అని చెప్పి ఇక్కడ ఒక ఆర్టికల్ మనకి ఇచ్చాడు. సో ఇదోటి మనకి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లో మేజర్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మిగతావన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ అండి, అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి అవసరమైన టాపిక్స్ కాబట్టి నేను అవి మీకు ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. సో ఓకేనండి, మళ్ళీ మనం అదొకటి వాట్సాప్ ద్వారా మనం చేసుకుంటే ఈ ఎల్లో కలర్ కాకుండా మనకి డిఫరెంట్ ఈ గ్రీన్ కలర్ కాకుండా డిఫరెంట్ కలర్స్లో లింక్స్ వస్తున్నాయి, అవి ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు. అదొకటి చూసుకోండి. దానివల్ల ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, మీరు డేటా అంతా లాగేస్తున్నారని చెప్పి ఇచ్చారండి. సో ఇవి అండి మనం తీసుకుంటే ఈరోజు పేపర్లో ఉన్నటువంటి మేజర్ ఆర్టికల్స్. అదే ఐసెట్ టార్గెట్ సెట్ అని చెప్పి ఒకటి మన సాక్షి పేపర్లో ఇచ్చాడు, జూనియర్ అసిస్టెంట్ల గురించి. సో అదేవిధంగా అసిస్టెంట్ కమాండెంట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చారు, అవి కూడా చూడండి, అవి మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నేను సినిమా నటుడు ఎవరైతే ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. సో ఆయన కరోనాతో కాకుండా హార్ట్ అటాక్తో చనిపోయాడు. అదొకటి చూడండి. తమిళ నటుడు, సో ఎవరైతే మనకి తమిళ నటుడు మనకి తీసుకున్నట్టయితే ఆయన చనిపోయారు. అది మనకి సాక్షి పేపర్లో, హిందూ పేపర్లో, ఈనాడు పేపర్లో అన్నింటిలో కూడా ఇచ్చారు. అదొకటి మనకి ఇంపార్టెంట్. సో అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఒకసారి అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సినిమాలో సో మేజర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరి దగ్గర కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది.
వివేక్ అండి, ప్రముఖ హాస్య నటుడు వివేక్ అని చెప్పి మనకి ఇచ్చాడు. ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. ఆయన గుండెపోటుతో చనిపోయాడు. చాలామంది ఏంటంటే కరోనాతో చనిపోయారంటే కొంత ఫేక్ న్యూస్ వస్తుంది. శివాజీ సినిమాలో రజనీకాంత్ పక్కన అపరిచిత విక్రమ్. అయితే ఈయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి. అందుకే మనకి ఇది ఇంపార్టెంట్. సో కాబట్టి ఇవి మనకి రోజు తీసుకున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో నిజంగా ఎప్పటిలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. త్వరలో మనకి ఇంకా యూట్యూబ్ లైవ్ క్లాసులు కూడా పెడతానని చెప్పాను. అది కూడా పెట్టడానికి ఛాన్స్ ఉన్నాయి. త్వరలోనే పెడతాం, కొంచెం టెక్నికల్ సపోర్ట్ దొరికిన తర్వాత. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో ఈ జాబ్ మిత్ర సతీష్ కుమార్ యూట్యూబ్ ఛానల్ మనం ఇంకా నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేద్దామండి. సో వీక్లీ నెక్స్ట్ యోజన కురుక్షేత్ర మ్యాగజైన్స్ ఏవైతుందో అవి కూడా మనం చేద్దాం. వాటి మీద అనాలిసిస్ కూడా చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.